దేవుని నామాన్ని మహింకలను గాక. మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించడానికి దేవుడికే వందనాలు చెల్లిస్తూ, ఈ దినముందు మనం బైబిల్ గ్రంథంలో దేవుడు అనేకమైన రిసోర్సెస్తో మాత్రమే కాకుండా చిన్న చిన్న రిసోర్సెస్తో పెద్ద పెద్ద యుద్ధాలు గెలిచే సంఘటనల గురించి మనం తెలుసుకోబోతున్నాం. అదేమిటంటే, దేవుడు అన్న వ్యక్తికి ఒక రాజ్యాన్ని అంతం చేయాలంటే కోట్ల కోట్ల సైన్యం వాళ్ళు ఉంటే, మనకి కోట్ల కోట్ల సైన్యం అవసరం లేదు. దేవుడు జస్ట్ ఒక వ్యక్తితో కూడా నాశనం చేయగలడు, 100 మందితో నాశనం చేయగలడు, ఎంతమందితో కావాలంటే అంతమందితో కూడా, ఎవరు లేకపోయినా కూడా దేవుడు నాశనం చేయగలడు. మనం మొట్టమొదటిగా న్యాయాధిపతుల గ్రంథం చూసినట్లయితే, మిద్యానీయుల సైన్యం లెక్కకు మించిన ఇసుక రేణువుల వలె, మిడతల వలె గొప్ప దండుగా వచ్చి దిగి ఉన్నారు. కానీ అటువంటి సైన్యాన్ని కూడా దేవుడు ఒక న్యాయాధిపతిని నియమించి, గిద్యోను అని ఒక న్యాయాధిపతిని నియమించి ఏం చేస్తాడు అంటే, కేవలం 300 మందితో ఆ సైన్యం మొత్తాన్ని అంతం చేస్తాడు మన దేవుడైన యేసుప్రభుల వారు. అంటే దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడికి కోట్ల సైన్యం అవసరం లేదు, కావాల్సింది కొంచెం మాత్రమే. మనం కూడా ఎక్కువ లేదు, అది లేదు, ఇది లేదు అనుకునే బదులు మన దగ్గర ఉన్నదంతా సాధించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.